వెళ్ళేటప్పుడు ఆవుని దూడని లోపలికి తీసుకుని వెళ్తారు కదా. ఒక్కొక్కసారి ఆవు దూడ దొరకకపోయినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనసులో ఏదో వెలితి చేసేటువంటి దోషం కలిగింది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అలాగే బాధపడని అవసరం లేదు. ఎందుకంటే ఆవు దూడని గృహప్రవేశంలోకి తీసుకుని వెళ్ళాలి, వాటిని తీసుకెళ్ళిన తర్వాతే మనం గృహప్రవేశం చేయాలి అనేటువంటిది ఎక్కడా లేదండి. మొట్టమొదట ఆవుని దూడని కూడా ఆ ఇంట్లో ఆ ఇల్లు కట్టుకునే స్థలంలో కట్టి కొన్నాళ్ళు ఉంచి గోమూత్రంతో గోమయంతో ఆ స్థలం బాగా శుద్ధి అయిన తర్వాత అప్పుడు గృహప్రవేశం చేస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి నానుడి ఉన్నందువల్ల అలాగే చేయలేని పక్షంలో ఈ గృహప్రవేశంలో ఆవుని తీసుకుని వెళ్తే దూడని తీసుకుని వెళ్తే సరిపోతుంది అనేటువంటి దానికి వచ్చారు. ఇప్పుడు అపార్ట్మెంట్లోని పెద్ద పెద్ద ఫ్లాట్లలోని ఆ మీదకి ఆవులు ఎక్కాలేవు, చెందలేవు. కాబట్టి ఆవుని తీసుకెళ్లాల్సినటువంటి పని లేదు, దాన్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. గోమూత్రం తెచ్చి ఇంటి చుట్టూ జల్లుకుంటే సమస్తమైనటువంటి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం సింహాచలం.